7. మా గోదావరి గట్టు సోదరిమణులకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, గతంలో మనం ఎన్నికలైన తర్వాత ఒకసారి తిరిగాం, మన పేట అంతా తిరిగాం, మిమ్మల్ని ఎంట పెట్టుకొని మన స్థానిక నాయకులంతా కూడా కలిపి మనం పేటలో తిరిగినప్పుడు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని ఐడెంటిఫై చేసుకున్నాం. నేను కూడా రికార్డ్ చేసుకొని ఎక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ రోడ్డు ప్రాబ్లం ఉంది, ఏం చేస్తే మెరుగవుతుంది, ముఖ్యంగా ఎక్కువగా దళితులు ఉండే ప్రదేశం కనుక ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంలో ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకటి, మొత్తం వేమగిరి మొత్తం అన్ని ప్రాంతాలకి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. 4.5 అన్నారు కానీ ఈ సంవత్సరం 6 కోట్లు పని చేయబోతున్నాం. 4.5 కాదు, 6 కోట్లు పని చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ డ్రైన్ కూడా ఉంది. ఆ సమస్య వేమగిరి కోటలో మెయిన్ డ్రైన్ సమస్య ఉంది. ముందు డ్రైనేజ్ శుభ్రం కావాలి. మనకేమైందంటే కాలువ ఎత్తులో ఉంటుంది, ఊరు పనుల్లో ఉంటుంది. వేమగిరిలో సమస్య ఏంటంటే మీ తోటలో అదే సమస్య, అక్కడ అదే సమస్య. ఈ నీరు అంతా కాలువలోకి వెళ్ళాలి, ఈస్టర్న్ కెనాల్లోకి వెళ్ళాలి. నీరు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. సరే, మామూలుగా నీరు తక్కువగా ఉన్నప్పుడు పర్లేదు, కానీ కాలువ నిండుగా పొర్లుగా ఉన్నప్పుడు కొంచెం సమస్య ఎదురుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఇవాళ ఇచ్చే దాంట్లో వేమగిరి తోటలో 70 లక్షల నుంచి 80 లక్షల రూపాయల దాకా పనులు నడుస్తున్నాయి. ఇవాళ ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, అంగన్వాడీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ మార్చాలని, వెంటనే ఒక లెటర్ పెట్టండి, నేను అది కూడా ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయిస్తాను. రెండోది, జలజీవన్ మిషన్. గతంలో 14-19 మధ్య మీ ఊరికి శాంక్షన్ చేయించాం జలజీవన్ మిషన్. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపేశారు. ఇంటింటికి ఉచితంగా గోదావరి నీళ్ళు ఇవ్వటం, బోరు నీళ్లు కాదు, గోదావరి నీళ్ళు ఇవ్వటం, అది లక్ష్యం. అన్ని గ్రామాల్లో కూడా ఉచితంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ వేసి గోదావరి నీళ్ళు ఇవ్వాలి ఉదయం సాయంత్రం అనేది స్కీము. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బు కూడా పక్కదారి పట్టించడంలో ఆ స్కీమ్ ఆగిపోయింది. మరలా ఇవాళ చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ మొదలుపెట్టాం. బొమ్మూరులో కాంప్లెక్స్లో ఉన్న వాటర్ స్కీమ్ని మన స్ట్రీమ్ లైన్ చేసి ఫస్ట్ ఫేజ్లోనే అన్ని గ్రామాలకి, మీ ఒక్క గ్రామమే కాదు, నియోజకవర్గంలో కడియ మండలంలో, రూరల్ మండలంలో కూడా నీటి అదిరి, గోదావరి పక్కన పెట్టుకుని నీటి అదిరి అంటే ఎవరు నవ్వుతారు. ఎవరిని అడిగితే గోదావరి ఉంది కదా నీటి అదిరి అని అంటారు. కానీ సమస్య పరిష్కారం కావడం కోసం జలజీవన్ మిషన్ మళ్ళీ ఫేజ్ 1కి తెచ్చాం. మన చంద్రబాబు గారు లెటర్ రాశారు, వెంటనే దాన్ని కూడా టేకప్ చేయమని చెప్పి అది వస్తే గోదావరి నీళ్ళే రోజు ఇంటికి వస్తాయి, వాడకానికి కూడా అయ్యే వస్తాయి. గోదావరి నీళ్ళే వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. ఇవాళ ఏదైతే స్కీములు మీకు తెలుసు, మాట తప్పలేదు, మడం తెప్పలేదు. అధికారంలోకి రావడంతో నేను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వంలోని 3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. 16 రకాల పెన్షన్ ఇస్తున్నాం అమ్మా. 16 లక్షల రకాల పెన్షన్, 16 రకాలు. వికలాంగులకు 6,000, వయో వృద్ధులకి 4,000, మంచాన కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, లివర్ వ్యాధిగ్రస్తులకి, కుష్టి వ్యాధిగ్రస్తులకి 10,000 నెల. పూర్తిగా మంచాన పడిపోయి ఎవరో చూసే దిక్కుమొక్కు లేని వాళ్ళకి 15,000 రూపాయలు నెల ఇస్తున్నాం. మత్స్య కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, అలాంటి వర్గాలకు కూడా, వృత్తిదారులకు కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా మత్స్యకారులు మనం 20,000 రూపాయలు చొప్పున ఇచ్చాం పని లేని సమయంలో. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. ఏం చేశాడో తెలియదు. ఒక రోడ్డు వేయాల, మీ పేటలో ఏదైనా ఒక తట్ట కంకర వేసారా మీ పేటలో? మీరు చెప్పండి. ఏమీ నడవాల. పోనీ గతంలో 14-19 మధ్య నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోన్లు ఇచ్చాం. ఎస్సీ లోన్లు ఇచ్చాం, బీసీ లోన్లు ఇచ్చాం, ఎస్టీ లోన్లు ఇచ్చాం, మైనార్టీ లోన్లు ఇచ్చాం, కాపులతో సహా. ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ బ్యాంకు ద్వారా రుణం ఇప్పించి సబ్సిడీ ఇచ్చాం. 1,02 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. రైతులకి పరికరాలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, రైతు కూలీలు కూడా సాయం చేశాం. మరి ఇవాళ ఏం జరిగింది? 5 ఏళ్ళు కరెంట్ లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, గాలికి వదిలేశాడు. ఏదో సెంటు భూమి ఇచ్చామని. ఇవాళ వాటన్నిటి ఇవాళ 1,20 లక్షలతో పని మొదలు పెట్టాం. అక్కడ ఎవరు పట్టించుకోవాలా? అవ్వదు. 5 ఏళ్ళు కూడా అవటం లేదు. కానీ స్థానిక పెద్దలు అందరం